హలో మా వెల్కమ్ టు ద ఫస్ట్ వీడియో ఆఫ్ 120 వీడియోస్ ఛాలెంజ్. ఈ వీడియో ఏంటంటే బ్యాంకాక్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. ఎందుకు గుడ్ న్యూస్ అంటే బ్యాంకాక్ గవర్నమెంట్ ఒక అప్పీల్ని తీసుకొని వచ్చింది. అదేంటంటే ఈ రాబోయే 7 days అంటే 25th నుంచి 31st వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది, ఇంక్లూడింగ్ టూరిస్టులతో సహా. ఎవరైనా టూరిస్టులు వచ్చినా వాళ్ళకు కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఎందుకంటే బ్యాంకాక్లో పొల్యూషన్ అస్సలు బాగాలేదు మామ. ఇంత నీట్గా ఉన్న బ్యాంకాక్లో పొల్యూషన్ బాగాలేదని అంటున్నావు ఏంద్రా అనుకుంటున్నారా? నిజమే మామ, బ్యాంకాక్లో పొల్యూషన్ ఈ గత 3 రోజుల నుంచి అంటే 22nd నుంచి ఇప్పటి వరకు కొద్దిగా 2.5 PM పెరిగిందనమాట రేటు. PM అంటే టైం కాదు, PM అంటే పర్టికులేట్ మ్యాటర్ అనమాట. అది పొల్యూషన్ కొలిచే రేట్ అనమాట. సో నార్మల్గా అయితే బ్యాంకాక్లో 1.52 PM ఉంటుంది. జస్ట్ 0.5 పెరిగిందని చెప్పి పొల్యూషన్ వీళ్ళు ట్రాన్స్పోర్ట్ని మొత్తం ఫ్రీ చేసారు చూడండి. దానికైతే నిజంగా థాయిలాండ్ గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అంత ఈజీగా అయ్యే పని కాదు మామ ఇది. బీటీఎస్ అంటే మెట్రో స్టేషన్, MRT సబ్వే స్టేషన్స్, వీటన్నిటితోటి ప్రైవేట్గా లింకప్ అయ్యి వాళ్ళకి మనీ ఇచ్చి, ఇవే కాకుండా లోకల్ బస్ ట్రాన్స్పోర్ట్, ఇవన్నిటికైనా ఖర్చు వీళ్ళు పెట్టిన ఖర్చు 7 days కోసము 140 billion బాట్ అంటే ఆల్మోస్ట్ 350 billion రూపీస్ అనమాట. ఇంతగానం వీళ్ళు జనాల గురించి, ఈ ప్లేస్ గురించి, పొల్యూషన్ గురించి ఇంతగానం పట్టించుకోవడం వల్లనే బ్యాంకాక్ నెంబర్ 1గా నిలిచింది 2024లో టూరిజం ప్లేస్లో. ఇలాంటి ఇంప్లిమెంటేషన్స్ మన దగ్గర కూడా తీసుకొస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. ఈ వీడియోతో అంతే మావా, ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.